పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ ఏపీకి దిశానిర్దేశం అయ్యిందన్నారు జనసేన నేత హరిప్రసాద్. పవన్ కళ్యాణ్కు పదవులు ముఖ్యం కాదని ప్రజా శ్రేయస్సే ముఖ్యమంటున్న హరిప్రసాద్తో మా ప్రతినిధి లక్ష్మీనాగ్ నరహరిశెట్టి ఫేస్ టు ఫేస్. జనసేన నేత హరిప్రసాద్ గారు ఉన్నారు. హరిప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజులుగా భేటీ కావడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఒక దిశానిర్దేశాన్ని తెలియజేస్తూ నాయకులందరూ కూడా ఈ రోజున్న రాజకీయంలో మీరు అడుగులు ముందుకు వేయాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులందరినీ కూడా ఈరోజు అధికారంలో భాగస్వామిని చేశారు. అధికారం అనేది మన నాయకులకు వచ్చిన తర్వాత అధికారంలో మనల్ని నాయకులందరినీ కూడా ప్రజల వైపు నిలబడి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేలా నాయకత్వ ధోరణిలో మీరు ముందుకు వెళ్ళాలి. పదవులు కాదు ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేయిస్తానంటే ముఖ్యంగా రాజకీయంలో ఒకానొక కాలంలో ధనమే ప్రాముఖ్యత ఉండేది. అలాగే రాజకీయ నాయకుల పిల్లలు వారసత్వమే రాజకీయంగా ఉండేది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది యువ నాయకులను తయారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మా చిత్తూరు జిల్లా తీసుకుంటే అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు యువకుల్ని నియమించారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భాగస్వామ్యంలో ఈరోజు ఎన్డీఏ కూటమిలో పదవులు కూడా ఖచ్చితంగా ఎవరైతే కష్టపడుతున్నారో ముందు నుంచి ఎవరైతే జనసేనానితో పవన్ కళ్యాణ్ గారితో గత 10 ఏళ్ళుగా జర్నీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళు పదవులు అనేది బాధ్యతగా తీసుకుని పని చేయాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఈ గత 3 రోజుల్లో ప్రతి ఒక్కరితో కూడా 1-to-1 పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఒకటి సార్, సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం హర్ట్ అయ్యారు అనుకోవచ్చా? ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆవిడ ఒక మాట మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు సభాముఖంగా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయని ఒక రకంగా బాధను వ్యక్తీకరించారు. అసలు ఎలా చూడాలంటారు? ఆవిడ అలా మాట్లాడతాం. గతంలో మీ పార్టీకి టికెట్ చేసిన పోతిన మహేష్ గారు ఇమీడియట్లీ ఆవిడ దగ్గరికి వెళ్ళి వాలిపోవటాన్ని ఎలా చూడాలంటారు? ఒక చిన్న విషయం, సుగాలి ప్రీతి ఇష్యూలో వాళ్ళ మదర్ అసలు ఎవరు రాష్ట్రంలో? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ విషయం తెలిసిన వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి లక్షలాది మందితో వెళ్ళి ఆమెకు అండగా నిలబడి ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పిన గళానికి ఆ రోజు రెస్పాండ్ అయ్యి అప్పుడున్న గవర్నమెంట్ దాన్ని సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళిందంటే అది సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ రిక్వెస్ట్ చేస్తే అయ్యే పని. అది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ వైపు నిలబడకపోయింటే ఈరోజు ఆమెకు 5 ఎకరాల భూమి, ఆమెకు హౌస్ సైటు ఇవన్నీ వచ్చాయంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఇది ఖచ్చితంగా సుగాలి ప్రీతి గారి మదర్ చేయడం చాలా తప్పది. ఆవిడకి న్యాయం చేయడానికి కట్టుబడి ఉంది కదా సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా నేను చెప్పారు, అంత క్లియర్గా చెప్పారు. ఈ విషయమే మేము వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా హోమ్ మినిస్టర్కి దీని మీద రివ్యూ వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు తన ఉన్న అన్ని పనుల్లో దీన్ని కూడా దృష్టి పెట్టారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి ఇష్యూనే లేదు. అసలు ఇష్యూ ఉంది అంటేనే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూసాం కదా హరిప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే ఎటువంటి పరిస్థితుల్లో 100% సభ సక్సెస్ అవుతుంది. కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా చెప్పాలంటే సుగాలి ప్రీతి విషయంలో గారే ఎంతో చేశారు. సుగాలి ప్రీతి విషయంలో ఆయనే న్యాయం చేయగలరని చెప్పి మరొకసారి హరిప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో లక్ష్మీనాగ్, ANN.